లోకి వెళ్లే ముందు ప్రార్థించుకుని స్థుతులపైన ఆసనుడైన దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలునైనా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలునైనా. ప్రభ వినుట ద్వారా మేము విశ్వాసం కలిగి మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ఇక్కడ నిలబడేది నేను కానీ ప్రభ, మాట్లాడేది మీరుండి ప్రభ. నా నోటి వెంట ఏమి పలికించాలనుకుంటున్నారో పలికించమని అడుగుచున్నాను ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 1 తిమోతి 4:7 అధ్యాయం చూద్దామండి. 4 అధ్యాయము 7వ వచనం. 1 తిమోతి: అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకును. ఎలా ఉండాలి మనము? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి దైవభక్తి కలిగిన మనము దైవభక్తి కలిగి ఉండాలి. మనము ముసలమ్మ ముచ్చట్లకి చోటిస్తున్నామా, లేకపోతే దేవునికి చోటిస్తున్నామా? ఎప్పుడైనా మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకున్నారా? మనము ఎంతసేపు ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఎదుటివారు ఏం కొనుక్కున్నారు, ఎదుటివారు ఏం తింటున్నారు అనే ఆలోచన విధానమనే కానీ, ఎదుటివారు మంచి బట్ట కట్టుకుంటే మనం మార్చలేము, ఎదుటివారు మంచి కారు కొనుక్కుంటే మార్చలేము. మనము అలాంటి స్వభావమును విడిచిపెట్టి దైవభక్తి కలిగి దేవుడు ఉండమని అంటున్నాడు. అయితే మనమైతే ఏం చేస్తున్నాం? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టమని అన్నాడు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి దైవభక్తికి మీకు మీరే సాధనము చేసుకోమని అంటున్నాడు. ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకో. ఎదుటివారు ఏం చేస్తున్నారు, ఎదుటివారు ఏం తింటున్నారు, ఎదుటివారు ఈ ఆలోచనే తప్పగాని నా కుటుంబం ఎలా ఉన్నది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నారా? ఎవరో ఏదో కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి. ఎవరో ఏదో తింటున్నారు, అది నేను తినాలి. ఇదే ఆలోచన. ఎవరో నగలు కొనుక్కున్నారు, వాళ్ళు నగలు కొనుక్కుంటే మనకి కడుపు మంట. ఎందుకని? వారు కొనేసుకున్నారు, మనం కొనుక్కోలేదని కడుపు మంట. ఆ కడుపు ఉబ్బరంతో మనం ఏం చేస్తాం, ఏం మాట్లాడతామో తెలియట్లేదు. కానీ విసర్జించమంటున్నాడు అలాంటి మాటలు. దేవుడు రోడ్ల మీద కుర్చీలు వేసుకుని మాట్లాడటం, లేకపోతే ఫోన్లోనే ఇవే మాటలు తప్పగాని ఎప్పుడు కూడా ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దైవభక్తి మీకు మీరే సాధనము చేసుకోమని అంటున్నాడు. దైవభక్తి సాధనం చేసుకోమంటే ఎలాగూ? ఎదుటివారిని తిట్టటమా, లేకపోతే ఎదుటివారిని మనము హింసించటమా? కాదు కదా. శరీర సంబంధమైన సాధనము కొంచెము మట్టుకైనను ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇట్టి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరము. ఎలా ఉన్నది దైవభక్తి? ఎలా ఉన్నది దైవ సాధనము? ఎలా ఉన్నదంటే శరీర సంబంధమైన, మనకి శరీరానికి సంబంధమైన ఒక సాధనము వలె ఉన్నది. సాధనం అంటే మనం పొద్దుట ఎక్సర్సైజ్ చేయడం, ఇవి అన్నీ. అది ఎలా ఉన్నది మనకి? అది ఒక సాధనముగా ఉన్నది దైవభక్తి మీకు మీరే సాధనం. మీ శరీరమునకు సంబంధమైన సాధనం కొంచెము మట్టుకైనాను మీకు ఏమి కలుగును? ప్రయోజనకరము కలుగునని అన్నాడు. మనం ప్రయోజనము అవ్వాలంటే ఏం చేయాలి? దైవభక్తి కలిగి ఉండాలి. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో, రాబోవు జీవము విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ కూడా ఎలా ఉన్నది? మనకి ప్రయోజనకరముగా ఉన్నది. కానీ ఎదుటివారి కోసం మనం మాట్లాడితే ప్రయోజనకరమా? కాదు కదా. ఎదుటివారిని చూసి మనం వారగలేకపోతే మనకు అది ప్రయోజనమా? కాదు కదా. దేవుని భక్తి మాత్రమే మనకి ఎలా ఉన్నది? సాధనమై ఉన్నది. మనం దైవభక్తి కలిగి ఉండాలి. మన శరీరమందు ప్రతి ఒక్కరము కూడా దైవభక్తి కలిగి ఉండాలి. నేను భక్తి పరురాన్ని అని ముసుగేసుకుని బాధ చేయడమో లేకపోతే మాట్లాడటమో కాదు. మనం ఏం చేయాలంటే దైవభక్తిని కలిగి ఉండాలి. ఏది ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దైవభక్తిని కలిగి ఉండమని అంటున్నాడు. ప్రతి విషయంలోనే, శరీర సంబంధమైన ప్రతి విషయంలోని కూడా నీకు నువ్వే సాధనము చేసుకోమంటున్నాడు. అది ఎలా ఉంటుంది? అన్ని విషయములలో కూడా వాగ్దానమైనది, కూడినదైనది ఉన్నది, ప్రయోజనకరమైనది. ఈ వాక్యము నమ్మదగినది కూడా, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఎలా ఉన్నది ఈ వాక్యము? నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. ఎలా ఉన్నది వాక్యం? మనుషులందరికీ కూడా రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము గనుక ఇది ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఎలా? మనుషులందరికీ కూడా రక్షణ మరియు విశ్వాసము కలిగినదై ఉన్నది. మనము విశ్వాసము కలిగి ఉంటున్నామా? దేవుని ఎడలను మన పక్కవారు ప్రార్థన చేసుకుంటే కూడా మనం వారవలేము. మన ప్రక్కవారు
ప్రార్థన చేసి అయ్య బాబోయ్ భక్తి పర్రాలు అయిపోయిందని దాని మీద ఏదో ఒకటి వేసి మనం వారిని ముగ్గుపాలు చేయడమే, వారి విశ్వాసాన్ని నీళ్లు కలిపేయడమే. అంతేగాని మనం నచ్చిన వారిని అనుకో వారిని ఎంతో పొగిడేస్తూ ఉంటాం. వారు ఎంతో మంచివారన్న, వారు మంచివారా చెడ్డవారనే తర్వాత విషయం. మనకు నచ్చితే ఒక మాట, నచ్చకపోతే ఒక మాట. కానీ దేవుడు అలా అంటలేదు. ప్రతి ఒక్కరూ కూడా దైవభక్తి కలిగి ఉండండి, వాక్యాన్ని అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. వాక్యమును విసర్జించవద్దని అన్నాడు. వాక్యము నమ్మదగినది. ప్రతి విషయంలోనూ కూడా మనము నమ్మదగిన వారివైనా ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, పరిపూర్ణతను కలిగి ఉండాలి. మనం ఎంతసేపును కూడా ముసలమ్మ ముచ్చట్లకి ఎంతైతే ఇస్తున్నామో విలువ, అలాంటి విలువ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం రోడ్ల మీద కూర్చున్నప్పుడే సీరియల్ చూసాం, లేకపోతే ఫోన్లోనూ ఏవో సొల్లు మాట్లాడుకోవడమో కాదు. ఒక్క నిమిషము దేవునికి ఇస్తే 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పుచున్నాడు. మనం 1000 దినముల కంటే శ్రేష్టమును కలిగి ఉంటున్నామా? విశ్వాసమును కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనం హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎదుటివారికి ఆలోచించినంత దాంట్లో మన గురించి మనం ఎంత ఆలోచించుకుంటున్నామా? ఎదుటివారు ఏం తింటున్నారు, ఎంతసేపు మన ఇల్లు విడిచిపెట్టేస్తాము, ఎదుటివారి ఇంటి మీదే పడుతూ ఉంటాము, ఎదుటివారి ఇంటి మీదే ఫోకస్ అంతా. సీసీ కెమెరా కూడా అంతలా పనిచేయదేమో, ఎదుటివారి ఇంటి మీద పెట్టినంత ఫోకస్ మనకి. మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరా మనకు అంతలా పనిచేయదేమో. కానీ మనము ఎదుటి వారి కోసం కాదు ఆలోచించవలసింది, మన కోసము మనము ఆలోచించాలి. మన హృదయం ఎంతవరకు భక్తి కలిగి ఉన్నది, ఎంతవరకు మనం సాధనం చేసుకుంటున్నాము, ఎంతవరకు మనము దైవభక్తి కలిగి ఉంటున్నాము అనేది మనకి ప్రాముఖ్యము. ఎవరి వల్ల అది జరుగుతుంది? ఒక స్త్రీ వల్ల మాత్రమే జరుగుతుంది. అది ఎందువల్లనంటే ఆదాము అవ్వాలని దేవుడు సృజించాడు. కానీ పాపము ఎవరి వల్ల వచ్చినది? స్త్రీ వల్ల మాత్రమే పాపము వచ్చి ఉన్నది. 1 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దామండి. మొదట ఆదామును తరువాత అవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు పడి ఉన్నారు? మొదట ఆదామును సృజించాడు, తర్వాత అవ్వని నిర్మించాడు. కానీ ఆ ఘట సర్పము చేత ఎవరు మోసపుచ్చబడ్డారు? స్త్రీ మోసపుచ్చబడినది. స్త్రీ వలనే పాపము వచ్చినది. స్త్రీ మోసపోవడం వలనే మనకి ఈ లోకంలో మోసముగా జరిగింది. ఇది ప్రతి ఒక్కటిని కూడా స్త్రీ వలనే జరిగినది. స్త్రీ ఎలా ఉండాలి? శిరస్సై ఉన్నది. సంఘమునకు కానీ ఇంట్లో కానీ శిరస్సై ఉన్నది స్త్రీ మౌనంగా ఉండాలి తప్ప కానీ ముసుగేసుకుని ఎంతసేపు ప్రార్థన చేయాలి సంఘంలో. మన ఇంట్లో మనం యజమానునికి లోబడి ఉండాలి. కానీ ముసలమ్మ ముచ్చట్లకు లోబడినంత విధముగా యజమానికి లోబడుతున్నామా? లేకపోతే యజమానికి మనం విశ్వాసము కలిగి ఉంటున్నామా? మనము మాదిరి కలిగి ఉంటున్నామా మన యజమానికి? ఒక్కసారి ఎప్పుడైనా సరే ఆలోచించామా? మన అపరాధములే మనలను క్షమింపబడతాయి. కానీ స్త్రీ ఇక్కడ మోసము చేయబడింది కాబట్టి వాటన్నిటిని బట్టి కూడా మనకి పాపం వచ్చింది. అయినను వారు స్వబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధలత యందు నిలకడగా ఉండిన ఎడల శిశువు ప్రస్తుతం ద్వారా ఆమె రక్షింపబడిన. ఎలాగో అయినను కూడా ఆమె విశ్వాసం ద్వారా రక్షింపబడినది, స్వబుద్ధి కలిగినది కాబట్టి, పరిశుద్ధాత్మ కలిగినది కాబట్టి ఆమె ఉండిన ఎడల శిశువు ప్రస్తుతం ద్వారా ఆమె రక్షింపబడినది. మనం ఎవరి ద్వారా రక్షింపబడుచున్నాము? మనం దేని ద్వారా రక్షింపబడుచున్నాము? సీరియల్ చూసి రక్షింపబడుచున్నామా? సినిమాలు చూసి రక్షింపబడుచున్నామా? లేకపోతే కళ్ళబల్ల మాటలకు మనం రక్షింపబడుచున్నామా? ఎవరి చేత రక్షింపబడుతున్నాం? ఎప్పుడైనాను సరే ఆలోచించుకున్నావా? ఎప్పుడైనాను నీకు నువ్వే సాధనం చేసుకున్నావా? ముసలమ్మ ముచ్చట్లకి, ఎదుటివారి మీద ఫోకస్కి ఇంత కలిగి ఉన్నావే? దేవుని వైపు ఎప్పుడు ఎదురు చూస్తావు నువ్వు? దేవుని రాకడ సమీపంలో ఉన్నదే. నువ్వు ఎప్పుడైనాను గ్రహించగలిగావా? ఎప్పుడైనాను నీ విశ్వాసాన్ని నీవు పరిశీలన చేసుకున్నావా? నీ పరిశుద్ధతను నీవు పరిశీలన చేసుకున్నావా? నీవు దేవుని ఎదుట నమ్మదగిన దాని వల్లే ఉన్నావా? ఎలా ఉన్నావు నువ్వు? ఆదాము అవ్వలు మోసపుచ్చబడ్డవారు. అవ్వ మోసపరచబడింది. నువ్వు కూడా మోసం చేసేదానిలాగా ఉన్నావా? లేకపోతే మోసపరచబడిన దానిలాగా ఉన్నావా? మనం మోసం చేశారు కదా అని మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు. మనము దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కటిని. మనం ఎదుటి వారి మీద పెట్టినంత ఫోకస్ మన కుటుంబముల మీద ఫోకస్ పెడితే ఎప్పుడో బాగుపడతాం. ఎప్పుడో మనము
మన కుటుంబం కానీ మనం కానీ రక్షింపబడతాము. ఎదుటివారి ఇంటి మీద పెట్టినంత ఫోకస్ మన కుటుంబంలో దేవుని వాక్యంలో మనము కలిగి ఉండాలి. వాక్యము మన నడతను శుద్ధి చేస్తుంది, మన హృదయమును శుద్ధి చేస్తుంది. మనం స్వబుద్ధి కలిగి ఉండాలి. ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలి. మోసకరమైన మాటలను విడిచిపెట్టి మనము పరిశుద్ధతను కలిగి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకోవాలి. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తుతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ స్తోత్రాలు నీకు వందనాలు నాయన. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయ ప్రభువా. ప్రతి ఒక్కరు హృదయము మార్చిన ఆయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభా. బస్సులో వెలిచిన రైల్లో వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చినాను ప్రభా. కండ నొప్పి అన్నారు ప్రభా. వారి కండరాలు కరుగుటకు సహాయం చేయి ప్రభా. కిడ్నీలో రాళ్ళు అన్నారు ప్రభా. కిడ్నీలో రాళ్ళు కరుగుటకు సహాయం చేయి ప్రభా. నాయన లేవనెత్తి నాయన పక్షవాతంతో పడిన ఉన్నవారిని లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. కృంటి వారిని గ్రుడ్డి వారిని చెవిటి వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయమును మార్చు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి మనసులను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభా. యవనస్తుల త్రెట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకో నాయన ప్రభా. ఎవర రాళ్ళను దీవించినాను ప్రభా. నడువయసులో ఉన్న వారిని దీవించినాయన ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మనశ్శాంతిని దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. పరిపాలించుచున్న వారిని దీవించినాను ప్రభా. గవర్నర్ని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ని ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించినాను ప్రభా. ఏకత్వంలో భిన్నత్వం కలిగి ప్రభా వారి ఏకీభవించేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ ప్రభా రక్షించమని అడుగుచున్నాను ప్రభా. వారందరిని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ఎదవరాలను దీవించి ఎదవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు నాయన ప్రభా. నాయన ప్రభు వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని దీవించి నాయన ప్రభా. చంటి బిడ్డలని, బాలికలని, బాలింతలను ప్రభా దీవించమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభా. ఎంతోమంది భార్య భర్తలు లేని ప్రభా మనశ్శాంతి లేకున్నారు ప్రభా. వారందరికీ మనశ్శాంతిని దయచే ప్రభా. ప్రతి ఒక్క సంఘాలలో ప్రభా, ప్రతి ఒక్క గ్రామాలను దీవించు నాయన ప్రభా. ఎన్నో చోట్ల భూకంపములు జరుగుచున్నవి, కరువులు వచ్చుచున్నవి, యుద్ధములు వచ్చుచున్నవి ప్రభా. వాటన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. అడుగు వారికి సమస్తమును సాధ్యమన్నావు నాయన ప్రభా. అడుగుచుండగా ప్రభా మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబము నాయన ప్రభా నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. నిత్యము ప్రభా నిన్ను కొనియాడే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించుము ప్రభా. మేము క్షమించినట్లు మరణములు కూడా క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచున్న వారికి, నీ చూచుచున్న వారికి నీ సదాకాలము నీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.